స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. కాన్ఫరెన్స్ కాల్లో వచ్చిన వారందరికీ ప్రైజ్ లార్డ్. మొదటగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మనము చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. ప్రేమ తల్లి కృపమ్మ దేవా, మీకు స్తోత్రం నాయన. అవంతాన్ని ఏసే మీకు స్తుతి గంతలు మహిమలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన ఏసయ్య. అవును తండ్రి, అవును దేవా ఏసయ్య. ఈ సాయంకాల సమయంలో ఆయన ఏసయ్య, అవును తండ్రి ఏసే మేమందరం కూడా ఆయన ఏసయ్య మిమ్మల్ని స్తుతించుటకు నాయన ఏసయ్య, అవునని మీ మాట వినుటకు నాయన ఏసయ్య మేమందరం ఏకమైనందుకే మీకు స్తుతులు స్తోత్రం అందరం చెల్లించుకుంటున్నాను దేవా ఏసయ్య. అవును తండ్రి, మరియు అదేవిధంగా నాయన ఏసయ్య వాక్యం చెప్పబోతున్నాను నన్ను నాయన ఏసయ్య. అవునాయన ఏసయ్య, అవును తండ్రి ఏసయ్య, అవునైనా నా నోటిని మీరు నింపండి నాయన ఏసయ్య. అవునైనా మీరు నాతో ఉండి నాలో ఉండి మాట్లాడేది నేను కాదు, మీరు నాయన ఏసయ్య. అవును తండ్రి, మీరు ఉండి అవునైనా మాట్లాడించండి నాయన ఏసయ్య. అవునైనా ఇంతవరకు నాయన పాటల ద్వారా నాయన ఏసయ్య, అవునాయన మీకు మిమ్మల్ని మహిమపరచం నాయన ఏసయ్య, ఆరాధన ద్వారా మహిమపరచం నాయన ఏసయ్య, అలాగే వాక్యం ద్వారా నాయన ఏసయ్య. అవునైనా అవును తండ్రి ఏసయ్య, అవునైనా మా యందు అయాసకరమైనవి ఏవైనా ఉన్నాయేమో నాయన ఏసయ్య, మీ వాక్యం ద్వారా నాయన ఏసయ్య మాట్లాడాలని ఆయన ఏసయ్య మేము ఎంతగానో ఆశపడుతున్నాను ఆయన ఏసయ్య. అవునైనా మీ ఆజ్ఞానుసారం నడుచుకుంటకు సహాయం దయచేయండి ఆయన ఏసయ్య. అవును తండ్రి, మరియు అదేవిధంగా నాయన ఏసయ్య అవునైనా అవును దేవా ఏసయ్య ఈ ఆత్మనైనా ఏసయ్య, అవును తండ్రి ఏం చెప్పుచుందో అది మేము మాట్లాడుతున్నాం నాయన ఏసయ్య. మీరు ఆత్మ ఉండి మాతో మాట్లాడిస్తున్నారు నాయన ఏసయ్య. అందును బట్టి నాయన ఏసయ్య కృతజ్ఞతాస్తుతో చెల్లించుకున్న ఏసయ్య వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన ఏసయ్య. మీ మాటలను బోధించుటకు నాయన ఏసయ్య యోగ్యురాలను అయినందుకే నేను మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా ఏసయ్య. అవును తండ్రి నాయన ఏసయ్య ఈ కార్యక్రమం అవునైనా ఏసయ్య చిన్న ప్రార్థన అయినా మీ బంగారు పాదముకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్దాము. మనము ఈరోజు మనము చెప్పుకునే అంశం ఏంటంటే ఆయన గుణాతిశయములను ప్రకటించాలన్నమాట. ఆయన గుణాతిశయములను అంటే ఆయన గుణాన్ని, తర్వాత మంచితనాన్ని, ఆయన ప్రేమను, ఆయన క్రియల గురించి ఈరోజు చెప్పుకోవాలని ఆశపడుతున్నాను నేను. ఆయన గుణాతిశయములను ఇతరులకు సువార్త ప్రకటించాలి అని దేవుడు చెప్తున్నాడు. మనము ఒకటో పేతురు 2:9 చూసుకున్నట్టయితే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చీకటి నుండి, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు. మన చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపినాడు. ఈ క్రిస్మస్ మన చీకట్లో ఉన్న మనకు అంటే ప్రతి ఒక్కరికి వెలుగును దేవుడు ప్రకాశింపజేస్తున్నాడు మన మీద అన్నమాట. చీకటి బంధకాలు, చీకటి కోణాల్లో ఉన్న మనకు దేవుడు వెలుగును తీసుకొస్తున్నాడు. అప్పుడు ఆయన ఆ వెలుగులో మనల్ని పిలిచి గుణాతిశయమును ప్రచురం చేయి వాని నిమిత్తం అంటే ఇక్కడ ఆయన గుణంలో, ఆయన ఆలోచనలో మనం ఉన్నాం కాబట్టి, తర్వాత నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఆయన వచ్చాడు కాబట్టి, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని లూకా 19:10 చూసుకున్నట్టయితే, అలాగున మన జీవితాలు వెలిగించడానికి వచ్చాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఏం చేయలేదు, తర్వాత ఎందుకొరకు వచ్చారు, ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు ఏంటి అనేది, ఆయన గుణాతిశయములు మనము ఇతరులకు సువార్త ప్రకటించే వారిగా ఉండాలని ఇక్కడ చెప్తుంది. అలాగే చిన్న పాట పాడుకుందాము. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే,
నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే. నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. హల్లెలూయా. అంటే రాజులకైనాను యాజకులకైనాను తర్వాత సమూహంగా ఉన్న ఏ గుంపుకైనాను ఎవరికైనాను ఎలాంటి వారికైనాను ఆయన పరిశుద్ధ ఆత్మతో నింపబడిన ఆయన గుణాతిశయముల వలన మనకు ఆయన వెలుగును నింపుతున్నాడు అన్నమాట. మనం ఎవరు? ఆయన సొత్తు అన్నమాట. ఆయన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని ఆయన కొనుక్కున్నాడు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన గుణాతిశయమును ఆయన ప్రేమ గురించి ఇతరులకు ప్రకటించాలన్నమాట. ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాడు, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు అనేది మనము ఈరోజు చూసుకుందాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఆయన కన్నులు ఎలాంటివి? ఆశ్చర్యకరమైన కన్నులు. తర్వాత ఆయన కన్నులు మంచివారిని చెడ్డవారిని ప్రతి ఒక్కరిని చూస్తాదన్నమాట. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద, అంటే పైన ఆకాశంలో కానీ, భూమిని కానీ, నక్షత్రములు కానీ, తర్వాత నువ్వు చీకట్లో ఉన్నా కానీ, నువ్వు ప్రయాణంలో ఉన్నా కానీ, తర్వాత నువ్వు లోపల బాధపడుతున్నా కూడా ఆయన ఎక్కడున్నా ప్రతి స్థలములో, అంటే ఇంకా నువ్వు ఎక్కడ జీవించుతున్నా ఇతరుల కంట్రీలో ఉన్నా కానీ, ఇతరుల అదర్ డిస్ట్రిక్ట్ కంట్రీలో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ ఆయన కన్నులు ప్రతిదీ చూస్తుంటుంది. మంచిని చూస్తుంటుంది, చెడుని చూస్తుంటుంది. అలాగే మంచివారిని చెడ్డవారిని, మనం మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా ఆయన కన్నులు చూస్తుంటాయి అన్నమాట. ఆయన చూచేవాడు. ఆయన గుణాతిశయములో ప్రతిదీ ఆయన సమస్తమును చూసేవాడు. సమస్తం అంటే ప్రతిదీ వస్తుంది. దాంట్లో ప్రతి ఒక్కరిని మనము దేవుడు చూడలేదులే అనుకుంటాం, కానీ ఆయన కన్నులు ఇక్కడ ఏం చెప్తున్నాయి? ప్రతి స్థలం మీద ఉంటాయి. తర్వాత చెడ్డవారిని మంచివారిని ప్రతిదీ ఆయన చూస్తుంటాడు అన్నమాట. అందుకు ఆయన మంచివాడు, ఆయన చూస్తుంటాడు అని మనకు ఇతరులకు తెలియజెప్పాలన్నమాట. ఆయన గురించి, ఆయన ప్రేమ గురించి తెలియజెప్పాలన్నమాట. ఆయన చూచుచున్న దేవుడు. మనకు ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా కానీ ఆయన చూస్తూ ఉంటాడన్నమాట. చూస్తూ ఉండే దేవుడు ఆయన. ఫస్ట్ చూసే దేవుడు, సమస్తమును చూసిన దేవుడు అన్నమాట. ఆయన గుణ లక్షణాల్లో చూడడం అన్నమాట. ఇది మొదటి లక్షణం అన్నమాట. అలాగే కీర్తనలు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. నక్షత్రముల సంఖ్యను అంటే ఈ సర్వాన్ని, ఈ సృష్టిని అన్నమాట. ఇప్పుడు భూమి, ఆకాశము, నక్షత్రాలు ఇవి లేకుంటే విశ్వమే లేదన్నమాట. ఎందుకంటే వాటిని ఆయన చూస్తున్నాడు, వాటిని ఆయన సృష్టించాడు అన్నమాట. వాటిని సృష్టించాడు, వాటికి పేర్లు పెడుతున్నాడు అన్నమాట. అలాంటప్పుడు వాటిని అంత పెద్ద సమస్తంనే సృష్టించిన ఆయన మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అనేది ఆయనకు పెద్ద సంగతి కాదన్నమాట. కాబట్టి ఆయన విశ్వమును దాని పరిమాణము ఎంతుంది, కానీ చుక్కలు ఎన్ని ఉన్నాయి అనేది ఎవరు లెక్క పెట్టలేరు. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నది ఎవరు లెక్క పెట్టలేరు. సముద్రాన్ని అయితే కొలవగలరు కానీ ఆకాశాన్ని ఎవరు కొలవలేరు అన్నమాట. నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్క పెట్టలేరు, కానీ అది ఎవరికి సాధ్యం కాదు. కానీ దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది అన్నమాట. ఎందుకంటే తను సృష్టించినాడు కాబట్టి. దేవునికి తర్వాత దాని పరిమాణంను,
దాని వెడల్పు ఎంత ఉండేది కానీ తెలుసు అన్నమాట. అది ఆయన అనంతమైన జ్ఞాని కాబట్టి ఆయన దాన్ని పరీక్షించి పరిశీలించి తెలుసుకునే దేవుడు. ఆయన పరిమాణము తెలుసు అన్నమాట. కాబట్టి మన పరిమాణము అంటే మనలో ఎంత పాపం ఉంది, తర్వాత మనలో ఎంత దోషం ఉంది, మనలో ఎంత ఆనందం ఉంది, ఎంత సంతోషం ఉంది అంటే ఇప్పుడు సృష్టినే ఆయన ఎంత ఉంది అనేది ఇక్కడ తెలియజెప్తున్నాడు. కాబట్టి మనలో కూడా ఎంత ఉంది అనేది ఆయనకు తెలుసు అన్నమాట. ఆయన చూచుచున్న దేవుడు అన్నమాట. చూచే దేవుడు, పరిశీలించే దేవుడు, పరిమాణాన్ని లెక్కించే దేవుడు అన్నమాట. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదన్నమాట. అలాగే మనము ఇంకొంచెం ముందుకెళ్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 3వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29. ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనవాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. ఇక్కడ ఏమంటున్నాడు? మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో కూడా దేవునికి తెలుసు అన్నమాట. ఎందుకంటే ఆయన లెక్కించే దేవుడు అన్నమాట. ఆయనకు సర్వం తెలుసు కాబట్టి ఆయన లెక్కించే దేవుడు. తర్వాత ఆయన ఆజ్ఞ లేకుండా ఇక్కడ తల వెంట్రుకలు లెక్కిస్తున్నాడు. తర్వాత ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన సెలవు లేకుండా వాటిలో ఒక్కటైనను నేలన పడదు. అంటే ఇప్పుడు ఒక మనుషులు నశించిపోతున్నారంటే దాన్ని రక్షించడానికి వస్తాడు. ఎందుకంటే ఎవరైతే కృంగిన వాళ్ళు ఉంటారో, బాధలలో ఉంటారో అలాంటి వారి కొరకు ఆయన వస్తాడన్నమాట. పక్షులు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని అంటున్నారు. కాబట్టి మనము దేని గురించి చింతపడుకోకుండా దేవుని వైపు తిరగాలన్నమాట. ఇక్కడ భయపడకుడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అంటే అవి విత్తవు, కొయ్యవు, తర్వాత ఆహారం తెచ్చుకోవు, తర్వాత దానికి కష్టాలు బాధలు ఏమన్నా వచ్చినా మనకు దేవుడు చేతులు, కాళ్ళు, నోరు అన్ని ఇచ్చినాడు అన్నమాట. కానీ వాటికి ఏం లేవు కదా, అయినా కూడా వాటిని పోషిస్తున్నాడు. ఎందుకంటే గుణాతిశయములు తెలిసినవాడు కాబట్టి వాటి గుణం ఏంటో ఆయనకు తెలుసు అన్నమాట. కాబట్టి ఆయన ప్రతిదీ పక్షులను దాని మనసులలో ఏముంది వాటిని సృష్టించే దేవుడు. అలాగే నక్షత్రాల సంఖ్యను ఆయన లెక్క పెట్టే దేవుడు అన్నమాట. ప్రతిదీ ఆయన చూసే దేవుడు అన్నమాట. కాబట్టి ఆయన లోపల అంతరంగంలో దాగి ఉన్న ప్రతిని కూడా వెతికే దేవుడు అన్నమాట. అది ఈయన వీటిలో పక్షులు, మళ్ళీ తర్వాత జంతువులు, వీటిని అన్నిటి గురించి తెలిపే దేవుడు, తెలుసుకునే దేవుడు కాదు, తెలిపే దేవుడు. మనకు వాటి గురించి, పక్షుల గురించి తెలుపుతున్నా అంటే ఆటోమేటిక్గా మనుషుల గురించి కూడా దేవుడు తెలుపుతాడన్నమాట. అలాగే మనము ఇంకొంచెం ముందుకెళ్తే 139వ కీర్తన 139వ కీర్తన 2వ అధ్యాయము. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. తర్వాత నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తున్నారన్నమాట. యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే అంటే మనం ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ మన హృదయంలో ఏదైనా ఆయాసకరమైన ఉన్నాయంటే దేవునికి అయిష్టంగా ఉన్నావేమో, తర్వాత దేవునికి నచ్చకుండా మనం ఏదైనా చేస్తున్నామో మనల్ని పరీక్షించుకోవాలన్నమాట. ఎందుకంటే దేవుడు పుట్టిన తర్వాత మనకు ఏం చెప్తున్నా, నిజమైన క్రిస్మస్ అంటే మన హృదయంలో దేవుడు ఎప్పుడు పుడతాడో అప్పుడే క్రిస్మస్ అని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి మనము పరిశోధించాలి, మన హృదయాన్ని పరిశోధించి పరిశీలన చేసి తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను కూర్చుండుట, నేను లేచుట
అవన్నీ మనం ఏం చేస్తున్నాం అనేది దేవునికి తెలియలే అనుకున్నాం. మనం ఏదైనా చేసినప్పుడు, ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు మనల్ని ఎవరు చూడలేదులే, ఎవరికి చూడకుండా చేసినామని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే నేను కూర్చుండుట లేచుట, మనం ఏం చేస్తున్నాం అనేది ఆయనకు తెలుసు. తర్వాత మన నడక, తర్వాత పడక, మనం ఎలా పడుకునేది, ఎలా నడుస్తునేది, మన చర్యలు అన్నీ బాగా తెలిసిన దేవుడు అన్నమాట. మనల్ని పరిశీలన చేసి తర్వాత చేసి దేవుడు గద్దింపుకు లోబడినప్పుడు మనకు ఏదో కొన్ని శ్రమలు ఇస్తాడన్నమాట. ఎందుకంటే అలాగైనా మార్చి నిన్ను సువర్ణంగా మార్చి తన వైపు తిప్పుకోవాలని, అందుకు నీ గురించి తెలుసుకునే దేవుడు అన్నమాట. నిన్ను పరిశోధించే దేవుడు ఇక్కడ. తర్వాత నిన్ను పరిశీలన చేసే దేవుడు అన్నమాట. తర్వాత ఇక్కడ సర్వజ్ఞానత్వము కలిగిన వాడు. ఎందుకంటే సర్వజ్ఞానం కలిగిన దేవుడు అన్నమాట. సర్వజ్ఞానం అంటే సర్వం అంటే ప్రతిదీ, మొత్తం అంటే సర్వం అంటే ఇంకా దానికి ఆప్షన్ ఏమి ఉండవు అన్నమాట. సర్వం అంటే మొత్తం. అందుకు ఇక్కడ యెహోవా ఎవరు? సర్వజ్ఞాని గల, సర్వజ్ఞానము లక్షణం గల దేవుడు అన్నమాట. ఇదొక లక్షణము, ఆయన గుణాతిశయములలో ఇదొక లక్ష్యము. తర్వాత సామెతలు 13, సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథం 13, 19, 20. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట యథార్థులకు అసహ్యము. అంటే ఇక్కడ మనము చెడుతనాన్ని విడిచిపెట్టాలన్నమాట. తర్వాత ఆశ తీరుట అంటే మనం ఏదైనా ఆశపడినప్పుడు అది దేవునికి మొరపెట్టుకోవాలన్నమాట. అది ప్రాణంకు తీపి అన్నమాట. అంటే మనము ఆశపడినప్పుడు ఏమనుకుంటాం, ఏదైనా ఆశపడితే అది దక్కకుండా పర్లేదు అంటాం. కానీ ప్రాణం మీద తీపి ఉంటుంది అన్నమాట. అమ్మో ఇది జరిగితే కనుక ప్రాణం పోతుంది ఎందుకని అట్లా వదిలిపెడతామన్నమాట కొన్నిటిని. కాబట్టి ప్రాణం మీదకి తెచ్చుకోకుండా దేవునికి ఇష్టమైనటివి, నీకు ఏం ఆశపడుతున్నావో అది దేవుణ్ణి అడగాలన్నమాట. చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. అంటే విడిచిపెట్టాలంటే, చెడుతనమును మూర్ఖులు విడిచిపెట్టాలంటే అంత తేలిగ్గా వదిలిపెట్టలేరు అన్నమాట. సడన్గా మళ్ళీ వెళ్ళిపోతారన్నమాట దాంట్లోకి. అంటే ఇది వదిలిపెట్టలేరు. కానీ పైకి మంచిగా నటిస్తుంటారు, కానీ లోపల చెడుతనాన్ని అలాగే పెట్టుకుంటారు అన్నమాట. అలాంటి వాటిని కూడా తీర్చే దేవుడు అన్నమాట. ఇది 20వ వచనంలో జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు. అంటే మనము జ్ఞానము మంచి వాళ్ళతో ఉంటేనే కదా, మంచి వాళ్ళతో దేవునితో సహవాసం చేస్తే దేవుని గురించి తెలుస్తుంది, అన్యులతో సహవాసం చేస్తే అన్యుల గురించి తెలుస్తుంది. అలాగే మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మనకు మంచి విషయాలు తెలుస్తాయి అన్నమాట. మూర్ఖుల సహాయం చేస్తే చెడిపోతామన్నమాట, దేవునికి దూరం అవుతాము. అలాగే మన సహవాసము తెలిసిన దేవుడు అన్నమాట. తర్వాత జ్ఞానం గల దేవుడు అన్నమాట. ఆయన గుణాతిశయంలో జ్ఞానం గల ఇదొక లక్షణం అన్నమాట. అలాగే 1 తిమోతి 1:17 1:17 ఇక్కడ సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృష్టుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. అంటే ఆయన సర్వజ్ఞానం అంటే యుగ యుగములు అంట. ఆయన అంటే జ్ఞానం అప్పుడు ఇచ్చి అప్పుడు తీసుకొని వెళ్ళిపోయేవాడు కాదన్నమాట. సకల యుగములలో అంటే అనేక యుగములు, మన పిల్లల తరంలో సకల యుగములలో రాజయుండి అక్షయుడును అద్వితీయుడును అదృశ్యుడును తర్వాత అద్వితీయుడును దేవునికి ఘనత మహిమ కలుగునాక. యుగ యుగములు అంటే యుగ యుగములు ఆయన జ్ఞానం గలవాడు అన్నమాట. అద్వితీయుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. అతనికి ఘనతలు మహిమలు, ఎందుకంటే అతని సకల యుగములలో రాజయుండి తర్వాత తన జ్ఞానం చొప్పున మనందరినీ పరిపాలిస్తున్న దేవుడు అన్నమాట. తర్వాత దేవుడు ఇక్కడ జ్ఞానం గల దేవుడు అన్నమాట. అలాగే హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలోకి రాసిన పత్రిక 10:12.
ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచును. ఒక బలిని అర్పించు అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. అంటే ఇక్కడ ఏంటంటే ఈయన ఏకరీతిగా ఉన్నాడన్నమాట. ఎప్పుడు మనకు పాపముల నిమిత్తము సదాకాలము నిలుస్తాడు. అంటే మనం ఎన్ని పాపములు చేసినా మనం దేవుని దగ్గరికి చేరి సంపూర్ణ శుద్ధి పొందే వరకు ఆయన మన దగ్గరే ఉంటాడన్నమాట. ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువుల బలి అంటే మన హృదయాన్ని ఒక బలిగా హృదయార్పణ చేయాలన్నమాట. తర్వాత శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు, అంటే మన శత్రువులకు మనకు మిత్రులుగా చేసే వరకు ఈయన కనిపెట్టుకొని కుడి పార్శ్వమున ఆసీనుడైతాడు అన్నమాట, మనల్ని కూర్చోబెట్టుకోవడానికి. కాబట్టి దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు అన్నమాట. అంటే ఒక మాట చెప్పి వదిలేసే దేవుడు కాదన్నమాట. మనుషులైతే ఒక మాట చెప్పి వదిలేస్తారన్నమాట. మనం ఆయన మీద ఆధారపడాలి. యెహోవాను రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. 118 కీర్తనలు లేఖనం సెలవిస్తున్నాయి. అలాగే ఏకరీతిగా ఉన్న దేవుని మీద మనం ఆధారపడితే ఆయన మనల్ని జీవితము ఆయన కుడి పార్శ్వం మీద కూర్చోబెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు అన్నమాట. ఇది ఆయన గుణాతిశయములో ఇది గొప్ప లక్షణం అన్నమాట. ఎందుకంటే ఇలా ఒకే విధంగా ఎవరు ఉండరు అన్నమాట. అలాగే మనము హెబ్రీ 13:8 చూసుకుంటే, క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. అంటే ఆయన మారడన్నమాట. ఆయన మాట ఇస్తే తప్పడు, ఆయన మారడు. నిన్న నేడు ఇప్పుడు ఎప్పటికీ ఇలాగే ఉంటాడన్నమాట. కాకపోతే మనమే మారుతుంటాయన్నమాట. మన గుణములు ఒక నిమిషం ఒక డెసిషన్ తీసుకుంటే ఇంకొక నిమిషంలో ఆల్రెడీ అస్సలు ఇంకా ఆ డెసిషన్ ఉండదన్నమాట, వెంటనే మార్చేస్తామన్నమాట. అలాగున దేవుడు అట్లా మారిపోయేవాడు కాదన్నమాట. మనకి ఏదన్నా వాగ్దానం ఇస్తే అది నెరవేరుస్తారు. అది ఎప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉండి తర్వాత మన హృదయము దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన తీర్చేవాడిగా ఉంటున్నాడు అన్నమాట. అలాగే ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన గుణ లక్షణాల్లో ఇది ఒకటి అన్నమాట. ఒకటిగా ఉండడము, నిరంతరం ఏకరీతిగా ఉండడం, ఎప్పటికీ మారని వాడుగా ఉండడం, ఇది ఒక లక్షణం అన్నమాట. తర్వాత యెషయా గ్రంథము 46 యెషయా గ్రంథము 46:9. చాలా పూర్వము జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడు లేడు. నా ఆలోచనలు నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వం నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? చాలా పూర్వము జరిగిన వాటి గురించి కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు పాత నిబంధనలో ఉన్నాడు, అలాగే కొత్త నిబంధనలో కూడా ఉన్నాడు అన్నమాట. కాబట్టి పాతగా మనకు జరిగిన వాటిని, మనకు తెలియని వాటిని కూడా నేనే చెప్తాను అంటున్నాడు అన్నమాట. నా ఆలోచన నిలిచినవి, నా చిత్తమంతయు నెరవేర్చదగిననియు చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేనే, ఆది అంటే పూర్వం అన్నమాట, ముందు నుంచి అన్నమాట. ఆది నుంచి అంతం వరకు నేను కలగబో వాటిని తెలియజేసేదను. ఎందుకంటే పూర్వం నుండి నేను ఇంకా జరిగిన వాటిని మీకు తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు దేవుడు ఇలా శిలువ వేయబడతాడు, తర్వాత ముందే పుడతాడు, తర్వాత ఆయన ఒక కన్యకు పుడతాడు, తర్వాత మరియమ్మ గర్భం ధరించి పరిశుద్ధాత్మ వలన పుడతాడని యెషయా ప్రవక్త ద్వారా ఆయన ముందే రాసించాడన్నమాట. అలాగున జరిగినటివి, జరగబోయేటివి, జరిగేటివి, జరిగినవి అన్నీ ఆయన ముందే రచించి మనకందరికీ తెలియజేస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆయన ఎవడు? సర్వోన్నతుడైన దేవుడు అన్నమాట. సర్వోన్నతుడు అంటే సర్వం ఎరిగినవాడు. సర్వం ఎరిగినవాడు అంటే నిన్న నేడు నిరంతరము, ఆది నుంచి అంతం వరకు జరిగేటివి, జరగబోయేటివి ప్రతిదీ తెలియజేసే దేవుడు అన్నమాట. ఆయన గుణ లక్షణాల్లో ఇదొకటి అన్నమాట, సర్వోన్నతుడైన దేవుడు అన్నమాట. తర్వాత అలాగే మనము యోబు 11వ అధ్యాయము 11వ అధ్యాయము
7వ వచనము. దేవుడు గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళం కంటే లోతుగానున్నది, నీవేమి ఎరుగుదువు? దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు అన్నమాట. ఎందుకంటే దేవుని గూఢాంశములు అంటే లోతుగా ఉన్న వాటి గురించి నీవు తెలుసుకొనగలవా? ఇక్కడ నీవు తెలుసుకోనగలవా అంటే దేవుడు ఇక్కడ ఆకాశ వీధి అంతా ఉన్నతమైనది, నీకేం తెలియను. మనకేం తెలుస్తుంది? చూస్తాం కాబట్టి ఊక చూడగలమే కానీ వాటి గురించి మనకు తెలియదు అన్నమాట. ఆయన ఎవరు? అగోచకరమైన వాడు అంటే లోతైన వాటిని తెలిపేవాడు, గూఢాంశములను తెలిపేవాడు అన్నమాట. ఇప్పుడు తర్వాత దానియేలుకు కల వచ్చింది అన్నమాట. కల వచ్చి దర్శనమందు కనిపించినాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? మోషేకి కనిపించినాడు, ఏర్పరచుకున్నాడు. జరగబోయే ఇశ్రాయేలు ప్రజలకు ఇలా శ్రమలు వస్తాయని వారిని నువ్వు తప్పించాలి అని, తర్వాత ఇశ్రాయేలు బానిసత్వం, ఐగుప్తు దేశ బానిసత్వం నుంచి విడిపించడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి లోపల హృదయంలో, కానీ మోషేకి తెలియదు, దేవునికి తెలుసు కాబట్టి ఏర్పరచుకున్నాడు. అలాగే ఆయన గూఢాంశములను అన్నమాట, లోతుగా ఉన్న వాటిని తీసి తవ్వేసి మన హృదయంలో ఎలాంటి ఉండేటివైనా తీసి పారవేయాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రం కంటే అధికమైనది. ఆయన సంసారం చేయొచ్చు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయనను అడ్డగింపగలవాడెవడు? తర్వాత పనికి మాలిన వారెవరో ఆయన ఎరుగును కదా. మంచి వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు 11వ వచనంలో, మంచి వాళ్ళు ఎవరు, అలాగే పనికి మాలిన వాళ్ళు ఎవరు అనేది నేను ఎరుగనా, నాకు తెలీదా అని ఇక్కడ మనల్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచివారు ఎవరో, తర్వాత చెడ్డవారు ఎవరో, పనికి మాలిన వాళ్ళు ఎవరో, పనికొచ్చేవారు ఎవరో, పనికి రాని వాళ్ళని పనికొచ్చే పాత్రలుగా దేవుడు చేస్తాడు. దేవుని వైపు తిరిగినప్పుడు అన్నమాట. మనం బలహీనంగా ఉంటే బలపరుస్తాడన్నమాట. దేవుడు బలపరుస్తాడు, బలహీన సమయంలో బలాన్ని ఇస్తాడన్నమాట దేవుని వైపు తిరిగినప్పుడు. కాబట్టి పనికి మాలిన వాళ్ళని కాకుండా మనము పనికొచ్చే పాత్రలుగా చేయమని ఈ క్రిస్మస్ దినమున మనము దేవుని వైపు తిరగాలన్నమాట. మన హృదయంలో ఆయాసకరమైనది ఇంకా ఏమైనా ఉందో దావీదు గారు ప్రార్థన చేస్తున్నాం, వాటిని తీసివేయని చెప్తున్నాను. అలాగే మనము వాటిని అన్నిటినీ తీసివేయాలని చెప్తున్నాడు అన్నమాట. అలాగే చూసుకుంటే రోమా 11:13, రోమా రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనము. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలునై ఉన్నాను గనక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను గనపరుచుచున్నాను. ఇక్కడ అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను అంటే ఒకసారి మనము ఏం చేస్తామంటే మన హృదయంలో బాధ వేదన వచ్చినప్పుడు దేవుని వదిలేసింటాము. అలాంటప్పుడు మనకు కోపం రావాలని, రోషం రావాలని దేవుడు అన్యజనులతో కూడా మాట్లాడిస్తాడు అనమాట. అన్యులు ఈ పాప దేవుని నమ్ముకుందంటే ఇట్లా చేస్తుంది, మనం ఏదైనా ఒక తప్పు చేస్తే చాలు ఈ పాప దేవుని నమ్ముకుందంటే ఇట్లా చేస్తుంది, దేవుని నమ్ముకున్నప్పుడు ఎట్టుండాలా అని అన్యులు వేరే వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడతారన్నమాట. అప్పుడు మనకు రోషం పుట్టించడానికి, అంటే మనం అలాగైనా దేవుని వైపు తిరగాలని దేవుడు ఇక్కడ ఏమంటున్నాను, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలునై ఉన్నాను. దేవుడు అక్కడ ఉండి అన్యులతో కూడా మాట్లాడిస్తాడు అన్నమాట. ఎందుకంటే మనకు రోషం కలగాలని, మనకు రోషం కలిగి ఆయన వైపు తిరగాలని ఆయన ఇక్కడ ఏమంటున్నాడు, అన్యజనులకు అపోస్తలునై ఉన్నాను కనుక ఏ విధమునైనాను, అంటే అది ఎలాగైనా కానీ వాళ్ళతో ఏమైనా మాట్లాడిచ్చి ఎవరి ద్వారా అయినా కానీ. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలంటే ఫోన్ల ద్వారా మాట్లాడతాడు, తర్వాత వాగ్దానాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, అలాగే అన్యజనుల ద్వారా కూడా మాట్లాడతాడు అన్నమాట. అన్యజనుల ద్వారా ఇక్కడ ఏమంటున్నాడు, ఏ విధమునైనా నా రక్త సంబంధికులకు, మనల్ని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కనుక దేవుడు ఇక్కడ నా రక్త సంబంధులకు రోషము పుట్టించి, అలాగైనా కానీ మారతారేమో అంటే అన్యులు మనం ఏమన్నంటే వాళ్ళు ఇట్లా అన్నారు, ఎలాగైనా కానీ నేను మంచిగా ఉండాలా, నేను మారల్లా, దేవుని బిడ్డగా ఉండాలని మనకు రోషం వస్తుంది అన్నమాట. దేవునికి దగ్గర అవుతాయి. అలాగైనా కానీ వారిలో కొందరినైనా నేను రక్షింపవలేనా, నా పరిచర్య గణపరచుచున్నా అంటే దేవుడు
అంటే నేను ఇంతమంది నా బిడ్డలు రక్షించిపోతున్నారు అంటే దేవుడు సిలువలో దాహం దాహం అంటుంటే అంటే దేవునికి నీళ్లు కావాలని కాదు. అయ్యో నన్ను సిలువ వేసినారే, నేను ఇంకా నా ప్రాణం వెళ్ళిపోతుంది దాహం అని అంటే ఇంకా రక్షించలేకపోతున్నానే, మిగిలిపోయి ఉన్నారే అని దేవుడు బాధపడుతున్నాడు అన్నమాట. అలాగైనా నేను కొందరినైనా రక్షించినానని దేవుని ఆత్మకు ఆనందం అన్నమాట. నశించిన వారిని వెతికి రక్షిస్తే మనము బాధపడుతుంటే దేవుడు కూడా ఏడుస్తాడు. తర్వాత మనం ఆనందంగా ఉంటే ఓ నా బిడ్డ కావాల్సినవన్నీ ఇచ్చినాను అని దేవుడు ఆనందపడతాడు. అలాగా దేవుడు ఏంటంటే ఆయన ఇక్కడ అన్ని జనులతో కూడా మాట్లాడతాడు అన్నమాట. అందుకు అగోచరమైన వాటిని అంటే గూఢమైన వాటిని ఆలోచనలను అన్నిటిని అగోచరం అంటే ఏమో వీనికి ఇట్లా ఏమో గోచరించింది, కీడొచ్చింది, సమస్యలు వచ్చినాయని కొంతమంది ఏం చేస్తారు, మన దేవుని నమ్ముకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, మాంత్రికుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి కూడా. అంటే అట్లా అన్నమాట. అట్లా ఘోరమైన వాటిని గురించి, ఘోరమైన పరిస్థితి, ఘోరంగా చనిపోయినాడు, ఘోరంగా ఉన్నాడు, ఘోరంగా జరిగింది పరిస్థితి, ఘోరంగా యాక్సిడెంట్ అయిందని కొన్ని మాటలు వాడుతుంటాం. అట్లా ఘోరంగా ఉన్న వాటిని కూడా దేవుడు ఇలాగైనా అన్నిలతో మాట్లాడి ఆ ఘోరమైన స్థితి గురించి లాక్కొచ్చి దేవుని వైపు తిప్పుకోవాలని దేవుడు మాట్లాడుతాడు. కాబట్టి మన దేవుడు ఎవరు? అగోచరమైన దేవుడు అన్నమాట. దేవుడు గుణ లక్షణాల్లో ఇదొకటి అన్నమాట. తర్వాత లేవికాండము 19వ అధ్యాయము, లేవికాండం 19వ అధ్యాయము 2వ వచనము. ఆయన ఎలాంటి దేవుడు అంటే మీరు పరిశుద్ధులై ఉండవలేను, మీ దేవుడునైనా యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను. అంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలన్నమాట. అది మాటలోను, ప్రవర్తనలోను, తర్వాత మన క్రియలలోను, అన్నిట్లోనూ మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలన్నమాట. అందుకు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధులు, మీ దేవుడునై యెహోవాను నేను పరిశుద్ధులున్నాయి కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండరు అన్నారు. అంటే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు తర్వాత దేవుని వైపు తిరగాలన్నమాట. మనలో ఏదన్నా చెడు, దేవునికి నచ్చని ఒక్క కార్యం ఉన్నా కానీ పరిశుద్ధాత్మ మన మీదకి రాదు, ఆయన వెలుగు మన మీదకి రాదన్నమాట. కాబట్టి నిజమైన క్రిస్మస్ అంటే ఆయనను పొందుకోవడం అన్నమాట, ఆయన వెలుగు పొందుకోవడము, ఆయనలాగా మారడం అన్నమాట. అందుకు దేవుడు ఏమంటున్నాడు? మనము పరిశుద్ధంగా ఈనాడు మన హృదయాల్లో ఎవరికైనా ఏదైనా తప్పిపోతున్నామో, దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నామేమో, ఇప్పటికైనా మారి నిజమైన క్రిస్మస్ అంటే ఏమో తెలుసుకొని తర్వాత ఆయన గుణలక్షణాల గురించి మనం ఇన్ని చెప్పుకుంటున్నాం, వాటిలో మనము కొన్నైనా ఆయన లక్షణాల గురించి తెలియజేయాలి, తర్వాత సువార్తను ప్రకటించే వారిగా ఉండాలని ఇప్పుడు లేఖనములు చదివిస్తున్నాయన్నమాట. అలాగే 1 పేతురు 1:15 1 పేతురు 1:15 అధ్యాయము. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధుడైనా కనుక మీరు పరిశుద్ధులై ఉండు అని చెప్తున్నాడు. అలాగే ఇలా కాకుండా పరిశుద్ధులై ఉండుడి వ్రాయబడి ఉన్నది. కాక మీరు విధేయులకు పిల్లలై, అంటే దేవునికి మనం విధేయత చూపాలన్నమాట. పెద్దలు చెప్పిన విధేయతతో వినాలన్నమాట, చేయాలన్నమాట. పూర్వపు అజ్ఞాన దశ అంటే అంటే మన ఆశలను అనుసరించి మన ఆలోచన పూర్వం అంటే జరిగిపోయిన వాటి గురించి మనం ఆలోచన చేయకూడదండి. దేవుని వైపు తిరిగి ఇక్కడ ఆశలను అనుసరించి పూర్వపు ఆశలను అనుసరింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధ. అంటే దేవుడు అంటే జరిగిపోయింది, మనకు దేవుని ఎరగకొన్నప్పుడు పూర్వము కాబట్టి ఇప్పుడు దేవుని ఎరిగినాం కాబట్టి పరిశుద్ధంగా ఆయన ఆలోచనలను స్వీకరించాలన్నమాట. కాబట్టి మనము పూర్వపు ఆలోచనలు కాకుండా నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా మనము తర్వాత క్రీస్తు మనలోకి ఎప్పుడైతే వస్తాడో అది నిజమైన క్రిస్మస్, తర్వాత అది నూతన సంవత్సరం అన్నమాట. అందుకు ఇలా మనము అటువంటి ఆలోచనలు చేయకుండా దేవునికి ఇష్టమైన ఆలోచన చేయాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అలాగే
119 అది ఇక్కడ మన దేవుడు ఎటువంటి వాడు? ఆయన గుణాతిశయములో పరిశుద్ధత కలిగిన వాడు అన్నమాట. ఇదొక గుణం అన్నమాట ఆయనది. తర్వాత 119 కీర్తన 137. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. ఆయన ఎలాంటి వాడు? నీతిమంతుడు అన్నమాట, నీతి కలిగిన వాడు. ఆయన క్రియలు, ఆయన పనులన్నీ నీతి కలిగినవి కాబట్టి ఆయన నీతిమంతుడు. మనము నీతిమంతులుగా ఉండాలి. ఆయన నీతిమంతుడు కాబట్టే, కలంకం లేనివాడు కాబట్టే ఆయన రక్తం ద్వారా మనకు ఏం కలుగుతుంది? శుద్ధి కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా మనల్ని కడుగుతున్నాడు, మన పాపముల నుండి ఆయన విడిపిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన చేసే పనులన్నీ నీతి పనులు. తర్వాత ఆయన పనులు ఆశ్చర్యకరమైన పనులు అన్నమాట. ఆయన మళ్ళీ ఆయన గుణ లక్షణాల్లో ఇదొకటి అన్నమాట. నీతి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన నీతిమంతుడు అన్నమాట. అలాగే మనము యోహాను సువార్త 17:3 చూసినట్టయితే, యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుడు ఇక్కడ ఎలాంటి వాడు? అద్వితీయ సత్యదేవుడనైన నిన్నును అనంటే దేవుడు ఎలాంటి సత్యవంతుడు అన్నమాట. ఆయన పనులన్నీ సత్యంగా అంటే నీతిగా నిజాయితీగా చేస్తాడన్నమాట. అందుకే ఇక్కడ అద్వితీయ సత్యదేవుడునైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అంటే మనము దేవుని ఎరుగుటయే మనకు నిత్య జీవం అన్నమాట. నిత్య జీవానికి పోవాలంటే ఆయనతో ఉండాలి, ఆయనలాగా మారాలి. తర్వాత ఆయనకు అనుగుణంగా నడుచుకోవాలన్నమాట. ఆయన బిడ్డలాగా ఉండాలి. అప్పుడు దేవుని ఎరుగుట మనకేంటి? నిత్య జీవం అన్నమాట. ఆయన సత్యవంతుడు అని ఇక్కడ చెప్తుంది. అలాగే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసం నిమిత్తము నిత్య జీవమును గుర్చి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగును. దేవుడు ఏర్పరచుకున్న వారిలో విశ్వాసం నిమిత్తం అంటే నిత్య జీవను గుర్చిన నిరీక్షణ. మనం నిరీక్షణ చేస్తే మనకు నిత్య జీవం వస్తుంది. అలాగే భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తము అంటే మనము భక్తిగా ఉంటే దాని ఆధారంగానే మనకేమొస్తుంది? సత్యమేదో అసత్యమేదో తెలుస్తుంది అన్నమాట. అనుభవం వస్తుంది. మనం ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాము, మనం సత్యంగా చేస్తున్నామా లేకుంటే అయిష్టకరంగా చేస్తున్నామా దేవునికి అనేది ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. దేవుని దాసుడకు యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు రాసు. అంటే ఇక్కడ తీతుకు ఏమంటే తీతు పౌలు అపోస్తలుడైన పౌలు తీతు సంఘానికి రాస్తున్నారన్నమాట. మనము ఎలా ఉండాలి? మన విశ్వాసము నిమిత్తము నిత్య జీవము పొందుకునే వారిగా ఉండాలి. అది ఎలాగా? నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట. కాబట్టి మన దేవుడు అది ఎప్పుడు సత్యంగా ఉండాలి. సత్యం అంటే నిజము, నిజాయితీ, సత్య విషయమైన అనుభవ జ్ఞానము. సత్య విషయం అంటే సత్యంగా నడవాలన్నమాట. తర్వాత ఆయన మార్గములు, ఆయన ఆజ్ఞలు సత్యంగా అంటే ఆయన చెప్పిన వాటిని. తర్వాత అసత్యం అని అంటే ఆయన చెప్పకుండా తర్వాత దేవుని కాకుండా మనకు లోకంలో మనకిష్టమైన వాటిని ఇష్టపడము, తర్వాత వాటిని ఆచరించడము. దేవుని కాకుండా మనం ఏదైనా ఇష్టపడతామో అది దేవునికి నచ్చదన్నమాట. కాబట్టి అది అసత్యము. కాబట్టి దేవునికి నచ్చిన వాటిని గుణంగా మనము నడుచుకోవాలని ఇక్కడ లేఖనంలో సెలవిస్తున్నాయి. కాబట్టి ఆయన గుణాతిశయంలో ఇదొకటి సత్యం అన్నమాట. ఆయన సత్యవంతుడు. అలాగే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ మీరు సర్వజనుల కంటే విస్తారముగా యెహోవా నిమిత్తం ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువనే కదా. ఆయన మంచివాడు అన్నమాట. ఆయన ఎవరు? ప్రేమించే దేవుడు అన్నమాట. ఆయన నమ్మదగిన వాడు.
కాబట్టి మనము ఆయనకు నమ్మకంగా ఉండాలన్నమాట. ఆయన ప్రేమించే దేవుడు. అంటే మనం ఎన్ని తప్పులు చేసినా కానీ సిలువలో ఆయన వేస్తుంటే ఆయన ప్రేమించే దేవుడు కనుకనే తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అని చెప్పినారు. అలాగే మనము ఏం చేయాలంటే ఆయన ప్రేమించేవారుగా ఉండాలి. ఆయనంటే ఇతరులను ప్రేమించాలి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించంటే పక్కనున్న వాళ్ళను మనం ప్రేమించాలన్నమాట. అంటే పక్కన వాళ్ళను బీదలను వాళ్ళనందరినీ ప్రేమిస్తే ఆటోమేటిక్గా దేవుణ్ణి ప్రేమించినట్టే. ఎందుకంటే బీదలకు సహాయం చేసేవాడు ఏంది, యెహోవాకు అప్పిచ్చేవాడు. కాబట్టి మనం ఏం చేయాలా, మనకున్న దాంట్లోనే ఆయన్ను సంతోష పెట్టాలన్నమాట. ఆయన సత్క్రియలను చూపించాలి. ఇతరులకు చూపించినప్పుడే ఆయన గుణము బయట పడుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ నమ్మదగిన వాడు, ఆయన గుణాతిశయముల్లో నమ్మకం అన్నమాట, నమ్మదగిన వాడు. అలాగే 89వ కీర్తన 89వ కీర్తన 1. యెహోవా యొక్క కృపాతిశయములు నిత్యము నేను కీర్తించదును, తరతరములకు నీ వాత్సల్యము నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాసత్యను స్థిరపరచుకుందననియు నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఆయన కృప ఎట్లాంటిది, కృపాతిశయము నిత్యము అంటే ఎల్లప్పుడూ కీర్తించాలన్నమాట. నిత్యము ఆయన విశ్వాసాన్ని అన్నమాట. తరతరములకు ఉంటుంది ఆయన కృప మన మీద. అంటే అబ్రహామును ఒక దేవుడు ఆశీర్వదించినాడు కాబట్టి ఆయన తరతరములకు ఉంటుందన్నమాట ఆయన ఆశీర్వాదము. నిశ్చయంగా నీ సంతానాన్ని ఆశీర్వదించేది అని దేవుడు చెప్పినాడు కాబట్టి ఆయన కృప మన మీద నిత్యం ఉంటుంది. కాబట్టి ఆయన కృప గలవాడు, నమ్మదగిన వాడు అన్నమాట, నమ్మకమైన వాడు. అలాగే ఆయన గుణాతిశయములో నమ్మకస్తుడు, నీతిపరుడు, తర్వాత సత్యవంతుడు, నమ్మదగినవాడు. అలాగే యాకోబు పత్రిక 1:17. యాకోబు రాసిన పత్రిక 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవిని సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధులైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదన్నమాట. ఆయన ఏదే చంచలత్వము అంటే చెడు ఆలోచనలు, చంచలత్వం అంటే తర్వాత ఎటు తేల్చుకోలేమన్నమాట. చంచలత్వం అంటే మనం ఏం చేస్తున్నాం, ఎలాంటి ఆలోచన కలిగి తెలియదు. కాబట్టి అలాంటి ఆలోచనలు లేవు. ఆయన ఎలాంటి వాడు, జ్యోతిర్మయుడు అన్నమాట. పరసంబంధమైనదై అంటే తర్వాత నా ప్రియ సహోదరులారా మోసపోకూడదు. తర్వాత శ్రేష్టమైన ప్రతి ఈవిని అంటే ప్రతి దానిని, శ్రేష్టమైన అంటే మంచిదన్నమాట, బహుమానం అన్నమాట. మనకి ఎవరైనా మంచి గిఫ్ట్ ఇస్తే మనం ఆనందపడతాం అన్నమాట. అలాగే దేవుడు కూడా శ్రేష్టమైన దాన్ని మనకి ఇస్తాడన్నమాట. అది ఎప్పుడు మనము ఆయనకు అనుగుణంగా ఉండాలన్నమాట. అనుగుణంగా ఉన్నప్పుడు మనకు శ్రేష్టమైన దాన్ని, ప్రతి సంపూర్ణమైన వరమును ఆయన ఇచ్చేవారిగా ఉన్నారన్నమాట. ప్రతి సంబంధమైన వరమును ఆయన ఇచ్చేవాడిగా ఉన్నారు. పర సంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. మనకి ఎక్కడి నుంచి వస్తుంది, తండ్రి యొద్ద నుండి అంటే పరలోకం నుండి వస్తుంది అన్నమాట. అది ఎవరో మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదే అని మనము అనుకోకూడదు. తర్వాత దేవుడు మనకు అది ఇవ్వలేదే ఇది ఇవ్వలేదని దేవునితో మనం సావాసం కలిగి అడగాలి. అడిగి దేవునితో మనము సావాసం చేసి ఆయన యందు విశ్వాసం ఉంచి అడిగినప్పుడు మనకు ఎక్కడి నుంచి వస్తుంది, ప్రతి అవసరము తర్వాత ప్రతి వరము సంపూర్ణంగా అది ఎట్లా శ్రేష్టమైనది, మంచిది. ప్రతి వరము ఆయన చంచలత్వం ఎలాంటి మచ్చ ఛాయ లేకుండా ఆయన మనల్ని ఒక మంచి ఫలంగా చేసి అన్నమాట, మన పనికొచ్చే పాత్రగా చేసి అది ఎక్కడి నుంచి వస్తుంది, తండ్రి యొద్ద నుండి వస్తుందని ఆయన సెలవిస్తున్నాడు. అది దేవుని యొక్క వెలుగు మన మీద ఉండాలన్నమాట. మన మీద వెలుగు ఉన్నప్పుడు దేవుడు మనకు తండ్రి యొద్ద నుండి ఇవన్నీ ఇప్పిస్తాడు. కాబట్టి ఆయన వెలుగు కలిగిన వాడన్నమాట. ఆయన గుణాతిశయముల్లో ఇదొకటి. అలాగే 1 యోహాను 1:5. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఇక్కడ చూడండి, మేము ఆయన వల్ల
ఉమ్, విని మీకు పుట్టించు వర్తమానం అంటే ఆయన సంభాషణ అన్నమాట. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. అంటే అయ్యో చీకటి అంటే ఆయనలో ఎలాంటి క్వాలిటీస్ లేవన్నమాట. చీకటి అంటే చెడు తలంపులు లేవు, ఎటువంటివి లేవన్నమాట. అవి మన యందు ఉన్నాయి కాబట్టి మనలో చెడు ఆలోచనలు ఉన్నాయి, చెడు ప్రవర్తన ఉంది, చెడు క్రియలు ఉన్నాయి, చెడు సావాసాలు ఉన్నాయి కాబట్టి మనలో చీకటి ఉంటుంది. ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు కాబట్టి ఆయన మనలో ఉండే చీకటిని తీసివేయడానికి క్రిస్మస్ రూపంలో మనందరి కొరకు ఆయన వస్తున్నాడు. కాబట్టి మనలో ఇంకా అలాంటి చీకటి ఏమైనా ఉందేమో తీసివేయాలని ఈ క్రిస్మస్ సందర్భంగా లేఖను సెలవిస్తున్నాయి. కాబట్టి మనమందరం తీసుకొని ఆ వెలుగును చీకటిని తీసివేసి మంచిని తీసుకోవాలన్నమాట. ప్రతిఫలం మంచిది బహుమానం తీసుకోవాలని తర్వాత ఆ లేఖను సెలవిస్తున్నాయి. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన గుణలక్షణంలో ఇదొకటి అన్నమాట. తర్వాత కీర్తనలు 107:8 ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య క్రియములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తపరచుచున్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆయన ఎవరు? కృపగలవాడు అన్నమాట. ఆయన మంచివాడు, తర్వాత కృపగలవాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆయన కృపను బట్టి నరులకు, అంటే నరులు అంటే మనమే అన్నమాట, భూమి మీద ఉండే వాళ్ళు నరులు. ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు మనం ఏం చేయాలి? ఆయన చేసిన పనికి మనం కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించాలన్నమాట. ఆయన ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అన్నమాట. అలాగే ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపును. ఆకలి అని అంటే సంతోషము ఆకలి అంటే ఓన్లీ ఒత్త ఆహారం కాదన్నమాట. అది ఓన్లీ కడుపుకు ఆహారం, శరీరానికి సంబంధించినది. జీవాహారం అంటే ఆత్మకు సంబంధించింది. జీవాహారమైన తర్వాత శరీరాహారమైన ఆయన కలగజేసే దేవుడు. ఆశ కలిగి ఉంటే దేవుని యందు ఆయన ఏం చేస్తాడు? మనకు అందించే వారిగా ఉన్నారండి. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన మీద కృప కలిగి ఉండాలన్నమాట. నీ మీద నా కృప ఉంది దేవుడా అని నమ్మాలి. నమ్మి విశ్వసించి నమ్ముటం నీ వలన అయితే నమ్మువానికి ప్రతిదీ సాధ్యమని చెప్పినాడు కాబట్టి ఆయన మాటలు మనం నమ్మాలి. తర్వాత ఆయన ఎవరు? కృపగలవాడన్నమాట. ఆయన గుణలక్షణాల్లో ఇదొకటి అన్నమాట. తర్వాత ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ఇది కూడా చూద్దాం. కీర్తనలు 111:4 ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞానార్థ సూచనలను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్ష పూర్ణుడు. చూడండి, మన మీద ఎవరూ దయతలచరు. మనం ఎవరన్నా చనిపోయినా, మనకేమన్నా జరిగినా కూడా ఆ పాపకి ఇట్లా అయింది, ఆ అమ్మాయి ఇట్లా అయింది, ఆ అబ్బాయి ఇట్లా అయినాడని మనం చెప్పే వాళ్ళమే కానీ వాళ్ళ మీద దయ, అయ్యో పాపం అని జాలి పడతామే కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో తీర్చే సందర్భాలు లేవు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏదైనా జరిగినప్పుడు అంతెందుకు, మన బంధువులే ఉంటారు. మన బంధువులు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళే మన సమస్యలు ఎలాంటివి అనేది ఎవరు తీర్చరన్నమాట. ఎవరు పట్టించుకోరు. కానీ ఈయన చూడు, దయాదాక్షిణ్య పూర్ణుడు అన్నమాట. ఆయన తన ఆశ్చర్య కార్యములకు తర్వాత జ్ఞాపకార్థ సూచనలకు నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్ష పూర్ణుడు. ఆయన దయ కలిగిన వాడు అన్నమాట మన మీద. ఆయన అంటే ఎవరు? ఓన్లీ బీదలకు, తర్వాత అనాథలకు, తర్వాత ఆయనను ఆశ్రయించిన వారందరికి, ప్రతి ఒక్కరికి అన్నమాట. ప్రతి ఒక్కరికి ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. మనకు ఏం జరిగినా కానీ ఆయన ఊరుకోడు అన్నమాట. మనకు బాధ కలిగినప్పుడు ఆయనకు బాధ కలుగుతుంది అన్నమాట. కాకపోతే కొన్ని శ్రమలు ఇస్తాడు, వాటిని ఓర్చుకొని తర్వాత నిత్య జీవం పొందుకుంటకు ఆఖరి వరకు మనము నమ్మకంగా ఉంటే మనకు నిత్య జీవం ఇస్తాడన్నమాట. ఆయన గుణలక్షణాల్లో ఇదొకటి అన్నమాట. దయ దాక్షిణ్యము కలిగిన వాడు. మన మీద ఆయన దయ కలిగిన వాడు అన్నమాట. దయ అంటే మనం కొందరే చూపిస్తారు, ఎవరు దయ చూపించరు మన మీద. కానీ మనకి ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు అన్నమాట, మన మీద దయ చూపిస్తున్నాడు. ఎందుకంటే అయ్యో నా బిడ్డ
ఇలా అయిపోతుంది అని మన మీద దయ చూపిస్తాడు. కాబట్టి ఆయన దయాగుణం కలిగితే ఆయన చూపించినట్టు ఇతరులకు మనం కూడా దయ చూపించాలన్నమాట. ఆయన సత్క్రియలు చేయాలి, ఆయన పనులు చేయాలన్నమాట. అప్పుడే ఆయన ఆయన గుణాతిశయాలు మనము ప్రకటించకపోయినా పర్వాలేదు, వాళ్ళకు సహాయం చేస్తే ఓ ఈయన దేవుని బిడ్డ యేసుప్రభుని నమ్ముకుంటే వీళ్ళు మన మీద ఇంత జాలి చూపిస్తే ఇంత ప్రేమ చూపిస్తున్నారు, కాబట్టి మనం కూడా అలా ప్రేమ చూపించాలని వాళ్ళకి ప్రేమ కలుగుతుందన్నమాట. ప్రేమ కలిగి వాళ్ళు మన దగ్గరికి వస్తారన్నమాట. అప్పుడు దేవునికి దగ్గర అయ్యి దేవునికి దగ్గర చేస్తామన్నమాట వాళ్ళను. కాబట్టి ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. అలాగే ఒకటో పేతురు 5వ అధ్యాయము తర్వాత 10వ వచనం అన్నమాట. 10వ వచనంలో ఆయన తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. ఆయన మనల్ని నిత్య మహిమకు పిలిచినాడంటండి. మనల్ని క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మటనే తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును, యుగ యుగములకు ప్రభావములకు కలుగునుగాక. అంటే యుగ యుగములకు మనము ఎలా ఉండాలని, సంపూర్ణులుగా ఉండాలని కొంతకాలం శ్రమలు ఇస్తారు. కానీ అవి కొంతవరకే, మనం ఎంత ఓర్చుకుంటామో అంత ఇస్తాడన్నమాట. అలాగా మనం కొంతకాలం ఓర్చుకోవాలి. ఎందుకంటే ఆయన మనల్ని సంపూర్ణులుగా చేయడానికే ఆ శ్రమలు ఇస్తాడు. కానీ తర్వాత మనము ఇదే అయిపోవాలా అని ఆయన చేయడన్నమాట. కాబట్టి ఆయన ఇక్కడ ఎవరు? దయాదాక్షిణ్య పూర్ణుడు. మన మీద దయదలిచి నా బిడ్డకు కొన్ని శ్రమలు ఇస్తే ఇంకా నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది కదా అనే ఆలోచనతో ఆయన ఇస్తాడన్నమాట. ఆయన ఎవరు? దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన గుణలక్షణాల్లో ఇదొకటి అన్నమాట. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 10 యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము చూద్దాం ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన దాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? అది నశించిన దానిని ఆయన రక్షించుటకన్నమాట. అందుకు దేవుడు లోకాన్ని ప్రేమించి ఉన్నాడు. కాబట్టి మనము లోకము ప్రేమించి మన పాపమును రక్షించుట కొరకు మన మీద ప్రేమతో ఆయన ప్రాణాలను అర్పించి తర్వాత ఆయన మనల్ని రక్షించుటకు వచ్చాడన్నమాట. లోకం అంటే మనమే అన్నమాట. మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనము ఇతరులను ప్రేమించాలన్నమాట. కాబట్టి ఆయన లోకమును ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారుడు పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుకోవడానికి ఆయన వచ్చినాడన్నమాట. అందుకు తన కుమారుణ్ణి పంపించినాడు. కన్యమరియ గర్భమందు తర్వాత నశించిన దాన్ని రక్షించుటకు ఆయన వచ్చాడన్నమాట. కాబట్టి ఈయన ఇంకొక లక్షణం, ఆయన గుణ లక్షణాల్లో ఇంకోటి ఏంటంటే ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు అన్నమాట. అలాగే ఇంకోటి చూసినట్టయితే యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ కానీ ఆయనతో సత్యముతో ఆరాధించాలన్నమాట. ఆరాధన చేసినప్పుడు కొంతమంది ఇలా కళ్ళు మూసుకొని దిక్కులు చూస్తుంటారు అన్నమాట. అలా చేసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కూడా వాళ్ళ మీదకి రాకుండా వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి ఆయనను మనసులో ఎటువంటి ఆలోచన చేయకుండా చర్చికి వెళ్ళినప్పుడు తర్వాత మందిరంలో ఉన్నప్పుడు ఆయన ఆరాధించాలన్నమాట. అయ్యో ఇంటి దగ్గర పని ఏమైందో, కొంతమంది ఎక్కువ స్త్రీలు గృహంలో ఏమైందో, ఇంట్లో ఏమైందో, పనులు ఏమైనా ఆలోచిస్తుంటారు అన్నమాట. అలాంటివి చేయకుండా ఆయనతో ఎట్లుండాలా? నమ్మకంతో ఉండాలి. తర్వాత ఆయన ఆత్మ కనుక ఆత్మతోనే మన హృదయంతో ఆయన ఆరాధించాలి. సత్యముతో అంటే నిజాయితీగా ఆరాధించాలి. కళ్ళు మూసుకొని ఏకీభవిస్తూ వేరే ఆలోచనలు కూడా పెట్టుకోకూడదు అన్నమాట. అందుకు ఆయనను సత్యముతో ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి. కాబట్టి ఆయన గుణ లక్షణాల్లో ఇదొకటి అన్నమాట. అలాగే తర్వాత ఆయన ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆత్మతో ఆరాధించాలి. ఆయన ఆత్మ సంబంధుడైన దేవుడు కాబట్టి ఆయన గుణ లక్షణాల్లో ఇదొకటి. అలాగే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలు వినుము,
మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. తర్వాత నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ తర్వాత పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మనము దేవుణ్ణి ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, తర్వాత పూర్ణ శక్తితో యెహోవాను ప్రేమించాలని ఇక్కడ లేఖనం సెలవిస్తున్నాయన్నమాట. పూర్ణ శక్తితో ప్రేమించాలి అంటే మనం కొంతమంది నామక్రైస్తవులుగా ఉంటారు, నామకాయ క్రైస్తవులుగా ఉంటారు అన్నమాట. అలాంటి వారు ఉన్నప్పుడు మనకేం జరుగుతుందంటే దేవునికి వెళ్తున్నాము కానీ మనము ఆయన చెప్పిన వాటిని పాటించలేకపోతున్నాము అన్నమాట. ఆయన పనిని చేయలేకపోతున్నాము. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఆయనకు దగ్గర కాలేమన్నమాట. అలాగా మనం లోకంలోకి వెళ్ళలేము, అలాగ దేవుని దగ్గరికి వెళ్ళకుండా మధ్యలో కృషించి కుంగిపోతుంటాం అన్నమాట. అలా కాకుండా దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో తర్వాత తనను ఆరాధించాలన్నమాట. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుడు మనల్ని అలా ప్రేమించినాడు కాబట్టి, పూర్ణ హృదయంతో ప్రేమించినాడు కాబట్టి ఆయన మన మీద ఎప్పుడైతే ఆయనకి ఇష్టంగా మనం ఉంటామో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన మనల్ని నింపుతాడు. కాబట్టి చాలా మంది అన్య భాషలతో మాట్లాడుతుంటారు, తర్వాత స్వస్థతలు కలుగుతుంటాయి. పేతురు గారు నడుచుకుంటూ పోతుంటే నీడకు స్వస్థతలు కలుగుతాయి. అలా ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలంటే ఆయనను పూర్ణ మనసుతో, తర్వాత పూర్ణ హృదయంతో, పూర్ణ ఆలోచనలతో కలిగి ఉండాలి. అలాంటప్పుడు మనం కూడా అలాంటి వరములను పొందుకోవడానికి అవకాశం ఉంది. ఆయన గుణాతిశయముల్లో ఇదొకటి అన్నమాట. ఆయన ఒక్కడే దేవుడు, ఇంకెవరూ లేరన్నమాట. అలాగే యెషయా గ్రంథము 46 ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారు విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలో ఉన్న జనములు నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగల వాడేవాడు. అంటే ఇక్కడ నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయవాడేవాడు. నేను వచ్చినట్లు ఎవరు తెలియజేస్తారని దేవుడు ఇక్కడ మనకు ఒక ప్రశ్న వేస్తున్నాడు అన్నమాట. ఆయన నేనే మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకొని, ఆది అంటే పూర్వంలో ఉన్న జనులు, అంటే ఆదాము కాని నుంచి తర్వాత ఆయన నియమించిన జనుల నుంచి నేను మొదటి వాడును, తర్వాత నేనే కడపటి వాడును, ఇంకా ఎవడును లేడు, కాబట్టి నేను ఒక్కనే దేవుడు అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఒక్క దేవుడు అనంటే నిజమైన దేవతలు వీళ్ళంతా ఆయనకు నమస్కరించి పూజించి, వీళ్ళంతా శతకోటి దేవతలనన్నా అన్ని జన దేవతలను గడగడలాడించే దేవుడు. కాబట్టి ఆయన గుణాతిశయముల్లో ఇదొకటి అన్నమాట. ఆయన ఒక్కడే దేవుడు. ఇంకా లాస్ట్ 2 రెఫరెన్స్లు ఆయన్ని చెప్పి ముగించేస్తాను నేను. తర్వాత ఆయన గుణ లక్షణాల్లో ఎలాంటి దేవుడు అంటే గొప్ప దేవుడు. అది మత్తయి సువార్త 28. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారిని బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి మీరు వెళ్ళి మనం ఏం చేయాలి? ఇప్పుడు గుణ లక్షణాలు ఇన్ని తెలుసుకున్నాము. తర్వాత రోజు పాస్టర్లు అనేక మంది బోధిస్తున్నారనమాట, అనేక మంది చెప్తున్నారు. వాటిని మనం ఏం చేయాలా? ఇక్కడ ఇతరులకు బోధించాలని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములకు, అంటే సమస్తం అంటే అనేక జనములు, అనేక ప్రజల దగ్గరికి వెళ్ళి వారిని శిష్యులుగా చేయండి అని అంటే రక్షణ, మారు మనసు, బాప్తిసం పొంది వారిని దేవుని దగ్గరికి తీసుకురావాలన్నమాట. అగ్నిగుణ నుండి వారిని తప్పించి దేవుని యొక్క ప్రేమ, నిజమైన దేవుడు ఎవడు, లోకమును ఎవరు ప్రేమించారు, తర్వాత ఎందుకు సృష్టించారు, మనకు జీవితాన్ని ఇచ్చింది దేవుడు తన వైపు తిరిగి తన సువార్తను ప్రకటించడానికి కానీ
అంతేగాని మన లోక ఆశలను వెంబడించి మన ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు ఈ జీవితాన్ని మనకి ఇయ్యలేదు. తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి, అంటే తండ్రి యొక్కయు కుమారి యొక్కయు తర్వాత వారిని పరిశుద్ధాత్మ నామము, అంటే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి దేవుని వైపు తిరిగి పొందుకొని తర్వాత అనేక మందిని బాప్తీసం ఇచ్చి అనేక ఆత్మలు రప్పించి తర్వాత ఆయన వైపు తిరగాలని దేవుడు చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. తర్వాత నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా అంటే దేవుడు చెప్పినటువన్నీ మనం వెళ్ళి ఇతరులకు చెప్పాలన్నమాట. ఇతరులకు చెప్పి ఇతరులకు ప్రకటించాలన్నమాట. సదాకాలం యుగ సమాప్తి వరకు, అంటే చనిపోయే వరకు, యుగ యుగాల తరతరాల వరకు, సదాకాలం అంటే ఎప్పటికైనా ఏ సమయంలోనైనా కానీ నేను మీతో ఉన్నాను, మీతో ఉన్నాను, మీలో ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు. మీలో ఉన్నాను, వారితో చెప్పాను అంటే శిష్యులతో ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. శిష్యులతో 16వ వచనంలో 11 మంది శిష్యులు యేసు తను నిర్ణయించిన గలిలయను కొండకు వెళ్ళి, అంటే ఇక్కడ ప్రసంగం చేస్తున్నాడు దేవుడు. ఇవన్నీ చెప్తున్నాడు, నా గురించి వెళ్ళి ప్రకటించుడి అని చెప్తున్నాడు అన్నమాట. అందుకు దేవుడు గొప్పవాడు, ఆయన గుణలక్షణంలో ఇదొకటి అన్నమాట, దేవుడు గొప్పవాడు. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడయుండును. అంటే దేవుడు ఇప్పుడు పాస్టర్స్ అందరూ ఆశీర్వాదం ఇవ్వాలంటే ఏం చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుని ప్రేమయు యేసుక్రీస్తు కృపయు అని చెప్తాంటారు. అది సహవాసం మీకందరికి తోడయుండునుగా. కానంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కృప ఉంది కాబట్టి మనము ఇన్ని రోజులు బ్రతికున్నాం, ఇప్పుడు ప్రాణాలతో ఉన్నామంటే ఆయన కృప. ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతున్నారన్నమాట. యాక్సిడెంట్లు అంట, తర్వాత రోగంలు అంట, అనేక మంది ఎంతో మంది మరణిస్తున్నారు. కానీ మనం ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృప అన్నమాట. దేవుని ప్రేమయు అంటే దేవుడు లోకంను ఎంతో ప్రేమించినాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమానుగుణంగా మనము నడుచుకోవాలండి. పరిశుద్ధాత్మ సహవాసం అని అంటే ఆయన అన్య భాషలతో మాట్లాడాలి. రోగులను స్వస్థపరచాలంటే మనలో పరిశుద్ధాత్మ ఉండాలి. మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే తర్వాత మనం పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి పరిశుద్ధంగా కనిపించాలి. తర్వాత ఇతరులకు, తర్వాత అన్యులకు మనం పరిశుద్ధంగా కనిపించినప్పుడే మనలేకే పరిశుద్ధాత్మ వచ్చి తర్వాత దేవునితో సహవాసం చేసి తర్వాత అందరికీ ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడయ్యుండును అని లేఖనం సెలవిస్తున్నాయి. అలాగే దేవుడు మనకు తోడై ఉన్నాడంటే మనం వీటన్నిటిని ఆయన సత్క్రియలను చూపించాలన్నమాట. అలాగున ఇలా ఇప్పుడు చెప్పిన గుణాతిశయాలన్నీ మనము ఇతరులకు ప్రకటించి మన హృదయాల్లో నింపుకొని ఈ వాక్యాన్ని ఏమాత్రం త్రోసివేయకుండా మనము భద్రపరచుకోవాలన్నమాట. హృదయమైన పలకల మీద ఈ వాక్యాన్ని నెమరు వేసుకొని మనము నిజమైన క్రిస్మస్ అంటే ఏందో ఆయన గుణాతిశయములను ప్రకటించే వారిగా ఉండాలన్నమాట. ఆయన ప్రేమను ప్రకటించాలన్నమాట. అందుకు దేవుడు ఇన్ని విషయాలు మనకు చెప్తున్నాడు, రోజు వాక్య రూపంలో చెప్తున్నాడు. మన మనసును మార్చుకొని నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసుకోవాలన్నమాట. అలాగే నేను మొదటగా ఆయన గుణ లక్షణాలు ఎన్ని చెప్పినా అంటే తర్వాత ఫస్ట్ది సమస్తమును చూచువాడు, తర్వాత విశ్వమును ఎరిగినవాడు అన్నమాట. తర్వాత జంతువులను పక్షులను గురించి ఆయన తెలియజెప్పేవాడు, తర్వాత సర్వ జ్ఞానత్వం కలవాడు, తర్వాత జ్ఞానము గలవాడు, తర్వాత ఏకరీతిగా ఉన్నవాడు, తర్వాత సర్వోన్నతుడు, తర్వాత అగోచరకరమైన వాడు, తర్వాత పరిశుద్ధుడు, తర్వాత నీతిమంతుడు, తర్వాత సత్యవంతుడు, తర్వాత నమ్మదగినవాడు, తర్వాత వెలుగైన వాడు, తర్వాత మంచివాడు, తర్వాత కృపగలవాడు, తర్వాత దయా దాక్షిణ్య పూర్ణుడు, తర్వాత ప్రేమ గలవాడు, తర్వాత ఆత్మయ్యి ఉన్నాడు, ఆత్మ అయిన వాడు, తర్వాత దేవుడు ఒక్కడే, తర్వాత గొప్పవాడు. ఇవన్నీ ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు అన్నమాట. ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మనకు రక్షకుడిగా పుట్టాడు. రక్షకుడు క్రీస్తు అంటే రక్షకుడు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. కాబట్టి ఆయన మనకు రక్షించడానికి వచ్చిన దేవుడు. కాబట్టి మరి
క్రిస్మస్ తెల్లవారితే క్రిస్మస్ అన్నమాట. మనము ఆయన జన్మదిన పండగ సంతోషంగా జరుపుకోవాలంటే మనలో ఉన్న హృదయ ఆలోచనలు కూడా మంచిగా లేకుంటే మార్చుకొని నిజమైన క్రిస్మస్ అంటే రేపు చేసుకోవాలని నేను కోరుకుంటూ ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. తర్వాత ఈ అవకాశం ఇచ్చినందుకు మొబైల్ స్తుతి ఆరాధనకు నా వందనములు తెలుపుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగా తల్లి కృపామణ్యంగా మీకు స్తోత్రం అయినా. అవును తండ్రి యేసే మీకు స్తుతి గంటలు మహిమలు స్తోత్రం అయినా చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్య. అవును తండ్రి అలాగే నైనా యేసయ్య ఇంతవరకు నైనా యేసయ్య పాటల ద్వారా ఆరాధన ద్వారా నైనా యేసయ్య అవునైనా మాకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రం నైనా యేసయ్య. అవును దేవా మరియు అదే విధంగా నైనా యేసయ్య అవునైనా ఇంతవరకు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం నైనా యేసయ్య. అవునైనా మాలో ఆయాసకరమైనది ఉన్నాయి తీసేసుకోమని మీరు చెప్తున్నారు నైనా యేసయ్య. అవునైనా మీలో ఉన్న ప్రేమనైనా యేసయ్య అవునైనా పరిశుద్ధాత్మతో కూడిన ఆలోచనలైనా యేసయ్య మీ క్రియలను నైనా యేసయ్య మీ శుద్ధతను మీ నిజాయితీని నైనా యేసయ్య అవును తండ్రి నైనా యేసయ్య మేము నైనా ఇతరులకు చెప్పుటకు నైనా యేసయ్య సహాయం దయచేయండి యేసయ్య. అవునైనా అగ్నిగుండకు చేరువైన వారిని యేసయ్య ఆయన ప్రక్కకు లాగుటకు సహాయం దయచేయండి యేసయ్య. ఆయన మీ గుణాతిశయములైన ఎంత గొప్ప వర్ణింప శక్యం కానివినైనా యేసయ్య అవును తండ్రి నైనా యేసయ్య మీ ఆలోచనలు స్థిరమైనవి నైనా యేసయ్య అవి స్థిరంగా ఉంటాయి తరతరముల వరకు ఉంటాయి నైనా యేసయ్య. ఆయన మాకు వాక్యం ద్వారా తెలియజెప్పిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నైనా యేసయ్య. అవును తండ్రి మరియు అదే విధంగా నైనా యేసయ్య అటువంటి మాటలు నైనా యేసయ్య నాతో పలికించి మాట్లాడించడానికి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నైనా యేసయ్య. అవును తండ్రి మరియు అదే విధంగా ప్రారంభం నుండి అంతం వరకు నైనా యేసయ్య తోడుగా ఉండి నైనా యేసయ్య నన్ను నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నైనా యేసయ్య. అవును తండ్రి నైనా ఇచ్చిన ప్రార్థనని మీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాను నైనా యేసయ్య. అవును దేవా మరియు అదే విధంగా నైనా యేసయ్య నిజమైన క్రిస్మస్ ఏంటో యేసయ్య మా హృదయంలో నైనా నింపుకోనిలాగా సహాయం చేసినందుకే స్తోత్రం నైనా యేసయ్య. మాకు పరిశుద్ధాత్మ సంతోషకరమైన ఆనందం మీ పుట్టుక మా జీవితంలో సంతోషాన్ని వెలుగునిస్తున్నందుకే స్తోత్రం నైనా యేసయ్య. అవును తండ్రి మరియు అదే విధంగా నైనా యేసయ్య తెల్లవార్చి క్రిస్మస్ నైనా యేసయ్య అవును తండ్రి ఎటువంటి కుటుంబాలు ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయో నైనా యేసయ్య వాటిని అన్నిటిని తీసివేసిన యేసయ్య ప్రతి ఒక్కరికి నైనా యేసయ్య మీ పరిశుద్ధ ఆత్మ నైనా యేసయ్య వారి మీదకి వచ్చేలాగా సహాయం దయచండి యేసయ్య. వారి కుటుంబంలో వెలుగు వచ్చేలాగా సహాయం దయచండి. వారి కుటుంబాలను దీవించండి నైనా యేసయ్య. అవును తండ్రి యేసయ్య మరియు అదే విధంగా నైనా యేసయ్య అవునని మీ పుట్టుకనైనా యేసయ్య మీ ప్రత్యేకత గురించి నైనా యేసయ్య అవునని ఇతరులు తెలియజేయడానికి సహాయం తెచ్చమని కోరుకున్నాను యేసయ్య. అవును తండ్రి నైనా యేసయ్య అవునైనా ఈ మాటలనైనా యేసయ్య అవునని మీ పాదముల చెంత విన్నవించుకుంటున్నా యేసయ్య. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్.